మాఘపురాణం 27వ అధ్యాయము వృక్షక అను బ్రాహ్మణ కన్య వృత్తాంతం ఏమిటో వివరంగా తెలుసుకుందాం. పూర్వము భృగుమహాముని వంశమందు వృక్షకన్యక అని జన్మించి దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు పెళ్లి అయిన వెంటనే పెళ్లి కుమారుడు చనిపోయెను. ఇక వృక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తిభావంతో ఇల్లు విడిచి గంగానది తీరమునకు పోయి ఆశ్రమం నిర్మించుకొని శ్రీమన్నారాయణ గురించి తపస్సు ప్రారంభించెను. ఆ విధంగా చాలా సంవత్సరములు ఆచరించుట వలన అనేక మాఘమాస స్నాన ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ ఈడేరు సమయము దగ్గర పడింది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకొనుచు ప్రాణాలు విడిచెను. ఆ రోజు వైకుంఠ ఏకాదశి అగుట వలన వైకుంఠమునకు వెడలెను. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తర్వాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘమాస వ్రతఫలమును కలిగి పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సరస శ్రీగా చేసి తిలోత్తమ అని పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలంలో సందోపసందులచే ఇద్దరు రాక్షసులు సోదరులు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావంనకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే మీకేమి కావలెనో కోరుకొనుడు అనగా, స్వామి మాకు ఇతరుల వలన మరణం కలగకుండా ఉండునట్లు వరమిమ్ము అని వేడుకొనగా బ్రహ్మ అటులనే ఇచ్చితుని అని చెప్పి అంతరార్థమాయెను. బ్రహ్మదేవుని వలన వరం పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వం గలవారై దేవతలను హింసించి ఋషుల తపస్సులకు భంగం కలిగించి నానా విధములుగా అందరినీ కష్టపెట్టుచుండిరి. యజ్ఞయాగాదుల కర్తువులో మాంసము రక్తము పడవేసి ప్రజల్ని ఋషులని నానా బీభత్సములతో చేయుచుండిరి. దేవలోకంపై దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి. వారి దురంగతాలకు అడ్డు లేకుండా పోయింది. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని, మహానుభావ సందోపసందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వం గలవారై తపశ్శాలులను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరినీ తరిమి చెరసాలలో పెట్టి నానా బీభత్సం చేయుచున్నారు. కాన వారి మరణమునకు ఏదైనా ఉపాయం ఆలోచించు మని దేవేంద్రుడు ప్రార్థించెను. బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి తిలోత్తమును పిలిచి, అమ్మాయి సందోపసందుల రాక్షసులను ఎవరి వలన మరణం కలగదని వరమిచ్చి ఉన్నాను. వరం గర్వంతో చాలా అల్లకల్లోలం చేయుచున్నారు. కాన నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణం కలుగుటట్లు ప్రయత్నించమని చెప్పాను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సందోపసందులు ఉన్న అరణ్యమునకు ప్రవేశించెను. ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసమునకు సమీపంలో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధురగానమును విని సందోపసందులు తిలోత్తమును సమీపించిరి. ఆమె ఎటు పోయినా అటు వస్తూ ఎటు తిరిగినా అటు ఆమెలా అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండిరి. ఆమెను నన్ను వరింపుము అని తిలోత్తమును ఎవరికి వారు బ్రతిమాలసాగిరి. ఓ రాక్షసాగ్రసులారా, మిమ్మల్ని పెళ్ళియాడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఎడల ప్రేమతోనున్నాను. ఇద్దరిని వివాహమాడుట సాధ్యం కాదు. కానీ నా కోరిక ఒకటి ఉన్నది. అది ఏమనగా మీ ఇద్దరిలో ఎవరు బలవంతురో వారిని నేను ప్రేమించగలను అని తిలోత్తమ చెప్పెను. తిలోత్తమ పలుకులకు వారు ఆలోచింపజేశాయి. నీకంటే నేను బలవంతుణ్ణి అని సుందనుడు అంటే, లేదు నేను బలవంతుని అని ఉపసుందుడు అన్నాడు. ఇలా ఇద్దరికి వాగ్వివాదం పెరిగి పౌరుషం వచ్చింది. మన ఇద్దరిలో ఎవరో గొప్ప తేల్చుకుందామంటూ ఘోరంగా యుద్ధానికి తలబడ్డారు. గదాయుద్ధం మల్ల యుద్ధం చేశారు. పలు రకాల ఆయుధాలతో పోరాడుకున్నారు. ఒకరిని మించిన ఒకరు ఆయుధాలతో. చివరగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠానికి ఖండించడంతో ఇద్దరూ చనిపోయారు. వారిద్దరూ మరణించడంతో దేవతలందరూ సంతోషించారు. తిలోత్తమను పలు విధములుగా శ్లాఘించారు. ఆ బ్రహ్మదేవుడు కూడా సంతోషించి, తిలోత్తమ నీ చాకచక్యంతో సందోపసందులను పీడను తొలగించావు. దేవతలందరికీ ఆరాధ్యురాలైనావు. ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే కాని మరొక్కటి కాదు. ఇక నుండి నీవు దేవలోకములో అందరిచే అధికురాలిగా ఆదరింపబడతావు. నీ జన్మ ధన్యమైంది. వెళ్ళు, దేవలోకంలో సుఖించుము అంటూ ఆమెని దేవలోకానికి పంపాడు. శివార్పణమస్తు.